హలో మేడం బంగారం ఎలా ఉన్నారు? ఈరోజు నేను అనేది తీసుకొచ్చేసారు ఒక వెరీ స్పెషల్ రేర్ మోటార్ సైకిల్ ఒక ఫీచర్ అండ్ రివ్యూ స్ట్రీట్ 220 అవెంజర్ స్ట్రీట్ 220 2026 మోడల్ E20 కంప్లైంట్ మోడల్ వచ్చేసింది మన BS6 ఫేజ్ 2తో పాటు. సో ఇప్పుడు మనం చూద్దాం వాట్ మేక్స్ అవెంజర్ 220 స్ట్రీట్ ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ అండ్ కంఫర్టబుల్ మోటార్ సైకిల్స్ ఇన్ ఇట్స్ క్లాస్. ఒకటి ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజిన్. ఎందుకంటే మన ఇంజిన్ ఏమో దీనిది 220cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్, చాలా లో మెయింటెనెన్స్ అనమాట. 19 PS మ్యాక్స్ పవర్ అండ్ అరౌండ్ 17.55 Nm మ్యాక్స్ టార్క్, అంటే ఆల్మోస్ట్ 18 Nm టార్క్, అంటే ఫ్లాట్ టార్క్ అనేది మనకి లభిస్తుంది. టైర్ స్టేషన్లో అయితే మనకి 17" ఫ్రంట్ వీలు అండ్ 15" రేర్ వీలు, 130 సెక్షన్ ఫ్యాట్ రేర్ టైర్. చూడండి చాలా ఫ్యాట్ రేర్ టైర్ వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ అలాయ్ వీల్స్తో పాటు 13 లీటర్ ట్యాంక్ అనేది లభిస్తుంది. 737 mm సీట్ హైట్ అండ్ 169 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ లైటింగ్ మనం చూసినట్లయితే మనకి LED లైట్స్ ఇంకా ఆఫర్ చేయలేదు. సేమ్ మన హాలోజన్ లైట్సే, ఓన్లీ LED DRL మాత్రమే ఇది వస్తుంది. హాలోజన్ లైట్స్ అండ్ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్, టెలిస్కోపిక్ ఫోక్స్. నాకు తెలిసి ఇది 33 mm ఉండొచ్చేమో. టెలిస్కోపిక్ ఫోక్స్ సన్నగానే ఉన్నాయి. డిస్క్ ఓన్లీ ఫ్రంట్ డిస్క్ మాత్రమే అండ్ సింగిల్ ఛానల్ ABS, అంటే ABS ఓన్లీ ఫ్రంట్ వీల్లో పనిచేస్తుంది. వెనకాల డిస్క్ బ్రేకే లేదు. ఇది స్పీడ్ సెన్సర్ అనమాట, ABSకి సహాయపడడానికి. సో ఇది 280 mm డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS. చిన్న ఫ్లై స్క్రీన్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. ఇక్కడ సెకండరీ డిస్ప్లే ఉంది, బజాజ్ లోగో, ABS, న్యూట్రల్ ఇదంతా చూసి. ఇదేమో మన డిజిటల్ డిస్ప్లే, చాలా మంచి కాంపాక్ట్ డిస్ప్లే అనమాట. స్ట్రీట్ 220 అనేది వస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ నాకు తెలిసి క్లాక్ కూడా ఉంది. సో హై బీమ్ ఫ్లాషర్ ఉంది, ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అండ్ సీట్ చాలా కంఫర్టబుల్ సీట్. రైడర్కి చాలా స్పేస్ ఇచ్చారు. పిలియన్కి కూడా అడిక్వేట్ స్పేస్ ఉంది. ఇది కొంచెం పెంచినట్టున్నారు, ఇంతకుముందు కొంచెం చిన్నగా ఉండేది. సో ఇప్పుడైతే సరిపోయే సీట్ ఉంది. అండ్ డ్యూయల్ డెన్సిటీ ఫోమ్ సీట్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. గ్రాబ్ బార్స్ అనేది పిలియన్ గ్రాబ్ బార్స్, చాలా రాక్ సాలిడ్ గ్రాబ్ బార్స్ ఇచ్చారు. అండ్ టైల్ ల్యాంప్ మీరు చూడొచ్చు ఇలా కనిపిస్తుంది. అండ్ మనకి ఆ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ వెనకాల. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ హీల్ అండ్ టో షిఫ్టర్ అండి. ఇది చూడండి, హీల్ అండ్ టో షిఫ్టర్. సో దీనివల్ల మీరు షూ అనేది మీరు ఇలా షిఫ్ట్ చేయకుండా ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు. హీల్తో షిఫ్ట్ చేసుకోవచ్చు, టోతో షిఫ్ట్ చేసుకోవచ్చు. సో అది చాలా సులభంగా అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సిటీ ట్రాఫిక్లో. లేకపోతే మీకు కొంచెం వరకు షూస్ పాడవుతాయి అండ్ కొంచెం టో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్గా షిఫ్ట్ చేసి 220 స్ట్రీట్ బ్యాజింగ్ ఇక్కడే కనిపిస్తుంది. అండ్ అవెంజర్ బ్యాజింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ఇప్పటికీ వన్ ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ బైక్స్ అండి. అంటే మీ కంఫర్టే టాప్ ప్రయారిటీ. నాకు రిలాక్స్డ్ సీటింగ్ పోస్చర్ కావాలి, దినమంతా నడిపించినా నాకు అలస్ట్ అనిపించకూడదు, రిఫైన్డ్ ఇంజిన్ ఉండాలి, లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉండాలంటే దీనికి మించింది లేదు. ఇప్పటి కూడా మైలేజ్ దగ్గర దాపు 40 ఇస్తుంది. ఇది మన దగ్గర ఉండేది అవెంజర్ 220 స్ట్రీట్ కాకుండా నార్మల్ అవెంజర్ 220 ఉండేది. చాలా బాగా సర్వ్ చేసింది. 4-5 years వచ్చింది మన దగ్గర. సో ఎటువంటి ఇష్యూస్ రాలేదు దాంట్లో. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ బండిని మనం రైడ్ చేద్దాం. సో బండిని రైడ్ చేసి చూద్దాము బండి ఒక రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉందనేది. ఎందుకంటే కంఫర్ట్ పరంగా దీనికి సాటి పోటీ అనేది ఎవరు లేరు. ఈ లో స్లంగ్ క్రూజర్ డిజైన్ అనేది వేరే ఎవరు కూడా ఈ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేస్తలేరు. ప్రైస్ అనేది మీకు స్క్రీన్ పైన వచ్చేస్తుంది. సో అన్డినయబుల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ప్రపోజిషన్స్. కంఫర్ట్ కోరుకునే వాళ్ళకి ఒక ఫ్యామిలీ బైక్గా పక్కగా ముందుకు వస్తుంది. ఇది థ్యాంక్ గాడ్ దే బ్రాట్ ఇట్ బ్యాక్. 2026లో BS6 ఫేజ్ 2 E20 కంప్లైంట్ బండి వచ్చేసింది. సో మీ నియరెస్ట్ బజాజ్ డీలర్ని విజిట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. స్ట్రీట్ 220 అవెంజర్ స్ట్రీట్ 220 వన్ ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ బైక్స్ ఫర్ సిటీ అండ్ అకేషనల్ వీకెండ్ రైడ్స్. కొంచెం వరకు మీరు టూరింగ్ కూడా చేయొచ్చు మీ కంఫర్ట్ని బట్టి. సో నెక్స్ట్ బండిని రైడ్ చేద్దాము. రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉందో చూస్తారు.
సో మై బంగారం ఈరోజు చాలా స్పెషల్ వెహికల్ నేను రివ్యూ చేస్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోటార్ సైకిల్స్ ఏదైతే నేను ఓన్ చేశానో నాది అవెంజర్ 220 ఉండే. 220 స్ట్రీట్ కాదు, బట్ 220 స్ట్రీట్ వన్ ఆఫ్ ద గేమ్ చేంజింగ్ మోటార్ సైకిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్, వాల్యూ, సింపుల్ ఫార్ములా, మ్యాక్సిమైజ్డ్ కంఫర్ట్, సూపర్ రిలాక్సేషన్, బెస్ట్ ఫర్ సిటీ రైడ్స్ అనమాట. సో దీని గురించి ఓవర్వ్యూ నేను చెప్పేశాను. చాలా యాక్సెసిబుల్ సీట్ హైట్ 737 mm, గుడ్ గ్రౌండ్ క్లియరెన్స్ 169 mm, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట, 220cc, 19 PS అండ్ 17.55 Nm టార్క్, 5-speed గేర్ బాక్స్, 17-inch ఫ్రంట్ వీల్, 13-inch 130 సెక్షన్ రేర్ టైర్, సింగిల్ ఛానల్ ABS. సో నా ఫేవరెట్ మోటార్ సైకిల్ చాలా రోజుల తర్వాత దొరికింది. సో వదిలే ఎట్లన్నా ఇది రైడ్ చేయాల్సిందే. హీల్ అండ్ టో షిఫ్టర్ అనమాట, బెస్ట్ ఫర్ సిటీ కంఫర్ట్. ప్రశాంతంగా ఉందండి. డ్యూయల్ డెన్సిటీ ఫోమ్ సీట్, షార్ట్ హ్యాండిల్ బార్. మీకు క్రూజ్ 220లో కొంచెం ఒకలాంటి బటర్ఫ్లై హ్యాండిల్ బార్ వస్తుంది. దీనికోసము మన హైవే క్రూజింగ్ కోసము. సో బండి చాసిస్ స్టెబిలిటీ చాలా బాగుంది. హ్యాండిల్ బార్ నేను చెప్పినట్టు స్ట్రీట్ కంట్రోల్ హ్యాండిల్ బార్, మన స్ట్రీట్లో ఫ్లెక్సిబిలిటీ కోసము, మనోవరబిలిటీ కోసము. ఎవరైతే హైవే క్రూజింగ్ ఇష్టపడతారో వాళ్ళు అవెంజర్ క్రూజ్ 220 నడిపించచ్చు. ఆల్రెడీ మా నేబర్ క్రూజ్ 20 యూజ్ చేస్తున్నారు. చాలా తెలిసి ఆల్మోస్ట్ 1 lakh kilometers ఆయన ట్రావెల్ చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఆయన ట్రావెల్ అండ్ ఆయన యోగా ఎక్స్పర్ట్ అనమాట. సో హీ ప్రిఫర్స్ దట్ పీస్. చూడండి, బ్యూటిఫుల్ స్టెబిలిటీ అనమాట. బాబా అదిరిపోయిందండి. యాక్సలరేషన్, రిఫైన్మెంట్, జీరో వైబ్రేషన్స్. జీరో అంటే జీరో వైబ్రేషన్స్ అండి. ఈజీగా మీరు 90లో క్రూజ్ చేయొచ్చు దీంట్లో బండిని, అంటే దీన్ని స్ట్రెయిన్ చేయకుండా. అండ్ సస్పెన్షన్ చాలా బాగా పనిచేస్తుంది. బ్రేక్స్ కూడా చాలా బ్రిలియంట్గా ఉన్నాయి. నేను చెప్పినట్టు ఈ హీల్ అండ్ టో షిఫ్టర్ చాలా కన్వీనియన్స్కి యాడ్ చేస్తుంది. మంచి డ్యూల్ డెన్సిటీ ఫోమ్ సీట్ ఉంది యాడెడ్ కంఫర్ట్ కోసము. రాంగ్ సైడ్ వస్తున్నారు, హెల్మెట్ కూడా లేదు. బట్ ఎనీవే, బ్యాక్ టు ద బైక్. బ్యూటిఫుల్ లో స్లాంగ్ ప్రాపర్ క్రూజర్ స్టైలింగ్. వేరే ఏ బండి కూడా ఇది ఇటువంటి డిజైన్ సిల్వెట్ ఆఫర్ చేస్తలేదు. సో ఇది యూనిక్, వన్ ఆఫ్ అ కైండ్ అని చెప్పొచ్చు. అండ్ చాలా ఈజీ ఆన్ పాకెట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయింటెనెన్స్ అండి. ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్ లెక్క చెప్పొచ్చు దీన్ని. బాబా అదిరిపోయింది. అండ్ ఈ ఇంజిన్ వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసి చాలా రిఫైన్ చేసేసారు. మంచి డిజిటల్ కన్సోల్ ఉంది, మంచి మిర్రర్స్ ఉన్నాయి, ఆఫరింగ్ గుడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. హ్యాండిల్ బార్ మరీ ముందుకేం లేదు. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. సస్పెన్షన్ కూడా చాలా నీట్గా పనిచేస్తుంది. స్మూత్ ఇంజిన్ అసలు. మంచి ఒక రాయల్ ఎగ్జిక్యూటివ్ సెడాన్లో కూర్చున్నట్టుంది. అంత కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేయబడుతుందండి. అవెంజర్కి ఎప్పటికీ అదే మేజర్ ప్లస్ అనమాట. ఇన్స్టెంట్ యాక్సలరేషన్, బాటమ్ అండ్ టార్క్ చూడండి అసలు ఎంత బాగుందో. క్రూజర్కి టార్క్ చాలా క్రూషియల్. ఇది మంచి టార్క్ ఇచ్చారు. 19 PSకి ఆల్మోస్ట్ 17.55 అంటే ఆల్మోస్ట్ 18 Nm టార్క్. సో ఇట్స్ అ ఫ్లాట్ టార్క్ అండి మనకి త్రూ అవుట్ ద రెవ్ బ్యాండ్. సో మీకు త్రూ అవుట్ లో రేంజ్, మిడ్ రేంజ్ అండ్ హైయర్ RPMలో కూడా మీకు ఇనఫ్ టార్క్ అనేది లభిస్తుంది. ఫ్రీక్వెంట్ గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, టాప్ గేర్లో ఉన్నాము మనము, చాలా చిల్లుగా వెళ్తున్నాము. త్రాడలు దింపితే చాలా ఇమీడియట్గా పికప్ అందుకుంటుంది బండి. అది చాలా నీడెడ్ అనమాట క్రూజర్కి ఇంజిన్ ట్యూన్ చేసేటప్పుడు. సో అది కరెక్ట్గా సెట్ చేశారు. అండ్ ఇది విన్నింగ్ ఫార్ములా అండి. ఇప్పటికీ గుర్తుంది 2017-18లో ఒక 100 అవెంజర్స్ సెలబ్రేషన్ రైడ్ అనమాట. మోర్ దెన్ 100 అండి. నేనే లీడ్ చేశాను. ఆ వీడియో కూడా ఉంది, మీరు ఆన్లైన్ చూసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో. అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. చాలా కస్టమైజ్డ్ అవెంజర్స్ వచ్చాయి.
రకరకాల అవెంజర్స్ వచ్చాయి. అండ్ దాంట్లో అందరూ చాలామంది మనకు తెలిసిన వాళ్ళే, మన సబ్స్క్రైబర్సే. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. అలాంటిది మళ్ళీ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తే బాగుండు. అప్పుడు ఒక డెడికేటెడ్ రైడ్ క్యాప్టెన్ ఉండేవాళ్ళు. డామినార్కి, అవెంజర్కి. కమ్యూనిటీ బిల్డింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. సో ఎనీవే, థ్యాంక్ఫుల్లీ బజాజ్ ఈ బండి మళ్ళీ తీసుకొచ్చారు. ఇది BS6 Phase 2 E20 కంప్లైంట్ అనమాట. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ వస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.